ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలాగే వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు నాకు తెలిసిన ఒక రెసిపీ, అలాగే ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇదేంటో చూసేద్దరు కానీ మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్. వీటికి కావాల్సినవి అంటే నా దగ్గర ఉన్నవి కావాల్సినవి ఇవే అని ఉండవు. ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కీర, టమాటో, అలాగే నా దగ్గర ఉన్నవి పల్లీలు అండ్ స్వీట్ కార్న్ అనమాట. వీటితో నేను ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను, అది చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ఈ పల్లీలు ఇవి ఉన్నాయి కదా, స్వీట్ కార్న్, ఇవి కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించేద్దాము ఫ్రెండ్స్. ఇదిగోండి పల్లీలు అండ్ స్వీట్ కార్న్ ఇవన్నీ కుక్కర్లో వేసేసాను. వీటికి సరిపడా నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసుకుంటాను అనమాట. ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ వచ్చేసింది కదా, దాన్ని పక్కన పెట్టేసి కళాయి పెట్టుకున్నా. అయితే కళాయి పెట్టుకున్నాక చాలా తక్కువ ఆయిల్ అనమాట, జస్ట్ ఒక 1 స్పూన్ అంతే. చూడండి, ఇది కూడా ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఘాటు ఉంటుంది కదా, ఆనియన్స్ ఘాటు లేకుండా కొంచెం షాలో ఫ్రై చేయడానికి. ఆయిల్ కొంచెం హీట్ అయింది, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. అక్కడ ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా, ఈలోపు మనం కుక్కర్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి, చక్కగా ఇలా ఉడికిపోతాయన్నమాట. అయితే ఇందాక వీటిలో వేసిన సాల్ట్ ఉంది కదా, ఈ సాల్టే మొత్తం ఈ రెసిపీకి అందరికీ సరిపోతుంది, మరి ఇంక వేయాల్సిన పని లేదు. దీనిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం. చలికాలం కదా, కొంచెం ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నేను బాగా ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఈ ఇంగ్రీడియంట్స్ సరిపడా కారం అనమాట. మనం వేసుకున్న వెజ్జీస్, మనకు కావలసినంత కారం మనం తినే దాన్ని బట్టి. ఇందులో కారం వేసేసి బాగా దీన్ని చక్కగా కలిపేసి 4 పక్కల ఇది స్టవ్ ఆపేద్దాం. స్టవ్ కట్టేసి ఇదిగోండి, ఇవన్నీ మామూలుగా ఈ వెజిటబుల్స్ అన్నీ వేడి చేయక్కర్లేదు, డైరెక్ట్గా కలిపేసుకుంటే చాలు, సలాడ్ లాగా అనమాట. ఓకేనా? టమాటో అండ్ కీర, ఇంకా మీ దగ్గర క్యారెట్, బీట్రూట్ అలా ఏమన్నా ఉన్నా కానీ మీకు నచ్చిన వెజ్జెస్ అన్ని కూడా ఇందులో ఇలాగా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళని బట్టి మీరు ఇలా చేసుకున్నారనుకోండి, చక్కగా నైట్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇది తీసుకుంటే ఇది ఒక్కటి చాలండి. చాలా హెల్తీగా చాలా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈరోజు వీటికి నేను పల్లీలు అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను కదా, ఇంకా వాటి ప్లేసుల్లో కాబూలీ శనగలు, కొమ్ము శనగలు, అలసందలు ఇలాంటివి నానబెట్టి వాటిని కూడా ఇలా ఉడకబెట్టేసి కొంచెం ఇవన్నీ వెజ్జెస్ అన్నీ కలుపుకొని ఇలాగ బాగా చేసుకుంటే ఇది చక్కగా మనకి డిన్నర్ అంతా చక్కగా దీంతో కంప్లీట్ అయిపోద్ది అనమాట. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకున్నట్టు ఉంటుంది, అలాగే హెల్దీ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది, మనకి కూడా చాలా మంచిది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. ఫ్రెండ్స్, ఇదిగోండి నా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను అది కూడా.
చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ కూడా, నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే ఇది మా ఇంట్లో మా నలుగురు కోసం చేశాను అనమాట, అందుకని అంత చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.